मौत का सौदागर प्रधानमंत्री हत्यारा है, चौकीदार चोर है, प्रधानमंत्री चोर है, डकैत है, देश को बेच दिया। लीडर ऑफ द अपोजिशन इतनी बातें बोलता रहा, आपको शर्म नहीं आती है? यदि नरेंद्र मोदी को कोई बच्चा नहीं है तो क्या उनको डिफेंड करने वाला कोई नहीं है? वो भारतीय जनता पार्टी के नेता है और इस देश के प्रधानमंत्री हैं। एक नहीं 1000 बार यदि बोलना पड़ेगा तो हम बोलेंगे। वो कहती है कि महात्मा गांधी की हत्या हो गई 30 जनवरी 1948 को, और उसके बाद जो है गम मनाने के बदले नेहरू एडविना माउंटबेटन के साथ एक कमरे में अलग से बंद थे और फादर ने और उसने जो मैं तो कितना దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని హంతకుడని దొంగని దేశాన్ని అమ్మేశాడని ఇలా ఆయనను మీ నోటికి వచ్చినట్లు తిట్టారు. మీకు కొంచెమైనా సిగ్గుందా? సిగ్గులేదా? అంటే ఆయనకు కొడుకులు లేరు, ఎవరు లేరు కాబట్టి ఎంత తిట్టినా ఆయన కోసం ఎవరు ముందుకు రారని మీ ధైర్యమా? మోదీ గారి కోసం మేమంతా ఉన్నాం, ముందు మీరు నన్ను ఎదుర్కోండి చూద్దాం. మహాత్మా గాంధీ మరణించినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ దుఃఖించడానికి బదులుగా ఎడ్వినా మౌంట్ బాటన్తో ఒక గదిలో ఒంటరిగా ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నాడో ముందు అది చెప్పు. ఇది నేననడం లేదు, కేవలం ఒక పుస్తకం నుండి ఉటంకిస్తున్నాను. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే లోక్సభలో సూపర్ లేడీ పమేలా హిక్స్ ఆత్మకథను ప్రదర్శించారు. నిజంగా చెప్తున్నాం, నరేంద్ర మోదీకి జాతీయవాదాన్ని, దేశాన్ని ప్రేమించే ప్రతి భారతీయుడు ఒక బిడ్డే. ఆయన కుటుంబం చాలా విశాలమైనది. అలాంటి కుటుంబాన్ని పొందడం ఎవ్వరి తరం కాదు, కాంగ్రెస్ తరం అయితే అసలే కాదు.